యాహ్! అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో 8 మార్క్స్ చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. యాహ్! చూడండి. ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈస్ క్లైంబింగ్ ఏ 20 మీటర్స్ లాంగ్ రోప్. అంటే ఏంటి ఒక సర్కస్ కుర్రాడు గ్రౌండ్‌లో నిలబడ్డ ఒక పోల్. ఆ పోల్ నుంచి పోల్‌కి 20 మీటర్ల లాంగ్ తాడుంది. సో, ఆ తాడు ఎక్కుతుందనమాట కింద నుంచి పైకి. సో, మన టార్గెట్ ఏంటండి? ఆ పోల్ యొక్క హైట్ కనుక్కోవాలి. అంటే హైట్ అంటే ఇక్కడ హెచ్ అనుకోండి. ఇది పోల్ అవుద్ది. యెస్ వాడేమిచ్చాడు? యాంగిల్ గూడా ఇచ్చాడు ఎంత? 30 డిగ్రీస్ ఇచ్చాడు. అండ్ ఆ తాడు యొక్క హైట్ కూడా ఇచ్చాడు ఎంత? 20 మీటర్స్. సో, మన టార్గెట్ ఏంటంటే పోల్ యొక్క హైట్ కనుక్కోవాలి. యెస్. ఇప్పుడు చూడండి. సో, థీటాకి స్ట్రెయిట్‌గా ఉన్నదేంటండి? ఎంత? ఆపోజిట్. యెస్. సో, ఇది హైపోటెన్యూస్ అవుద్ది పక్కది. యెస్. ఇప్పుడు మనకేంటి మన టార్గెట్ హైట్ కాబట్టి, ఇప్పుడు ఆపోజిట్‌కి, హైపోటెన్యూస్‌కి ట్రిగనోమెట్రీలో రిలేషన్‌షిప్ ఏముందండి మనకి? సైనే కదా! యెస్. సో, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా! యెస్. సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ థీటా అంటే ఎంత? 30 డిగ్రీస్. సో, సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే మనకి హెచ్ అనుకున్నాం. సో, హెచ్ అనుకోండి. మన టార్గెట్ హెచ్ బై హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు? 20. యెస్. సో, ఎస్ సైన్ 30 అంటే ఎంతండి మనకి? 1/2 ఈజ్ ఈక్వల్స్ టు h/20. మన టార్గెట్ ఏంటి? హెచ్ కాబట్టి 20ని కూడా అవతల వైపు పంపించేస్తాం. సో, ఇక్కడ డివిజన్ అవుతుంది కాబట్టి ఇవతల వైపుకెళ్తే ఇంటూ అవుద్ది. యెస్. సో, 1/2 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. యెస్. ఇక్కడ 2 1 0 2 10 జర్స్. సో, మనకి రిక్వైర్డ్ హైట్ ఎంతొచ్చిందండి? 10 మీటర్స్. సో, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్స్. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా ఇంపార్టెంట్ కూడా అప్లికేషన్స్‌లో 8 మార్క్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఎళ్లి సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.